అందరికీ నమస్కారం. ఇదొక్క ఈడవ షేర్ చేయాలని తెలంగాణ యూట్యూబ్ ఛానల్ వేదాంత్ అన్నయ్యకి షేర్ చేయాలని నా మనసారా వేడుకుంటున్నా. ఇదొక్క హెల్ప్ చేయండి. నాకు ఎంతో హెల్ప్ చేశారు కదా, ఇదొక్క హెల్ప్ చేయండి దయచేసి వేడుకుంటున్నా. నా పిల్లల కోసం నేను పోరాడుతున్నాను, నా కోసం పోరాడుతున్నా. దేనికంటే ఎంత ఆడపిల్ల సాధించినా అవ్వదు. ముగ్గురు ఆడపిల్లల్ని సాధాలంటే నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి డ్రెస్ కొనాలంటే వేలు పెట్టాలి. మనం చిన్నవాళ్ళమా పేదవాళ్ళమా పెద్దోళ్ళ అని చూడరు పిల్లలు. ఇప్పుడు పిల్లలు పక్కన పిల్లలు ఎలాగ డ్రెస్సులు కొంటే వాళ్ళ అలాగే తొడగాలి అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు మనం బీదవాళ్ళమా పెద్ద ఉన్న సౌకర్యమా, వాళ్ళకి తెలీదు. పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలీదు. కాబట్టి నా పిల్లల్ని నాకు శక్తి ఉన్నంత వరకు నా పిల్లల్ని బతికించుకుంటా, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ 200, 250 అంటే అయిపోయి సత్యంగా. అది కానీ ఇట్లా వానకాండాలు వచ్చినప్పుడే ఒక మినిమం అంటే ఒక 3 నెలలు 4 నెలలే పని ఉండేది. నేను ఎక్కడన్నా దేశం పోయి బతుకుదామంటే చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు చదువుకోవాలి కదా. మేము చదువుకోలేదు, నా పిల్లలు చదవాలని ఆ పిల్లలకి చదివిస్తున్నా. ఎందుకంటే వేరే దేశం పోయి నేను పోలేను, చిన్న చిన్న పిల్లలు నాకు. ఇంకొకటి ఈ ఇండ్లు ఉంది, ఈ ఇండ్లు నా భర్త పేరు మీద ఉంది. ఆయన ఆ ఇంటి కాయిదాలు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇంటి లోన్ పెట్టేసుకున్నాడు అని చెప్తున్నాడు. సరే, ఇంటి లోన్ పెట్టుకున్నాడు, ఇంటి కాయిదాలు తీసుకొని పోయినాడు, ఆయన లైఫ్ ఆయన బతికేస్తున్నాడు. ఎందుకంటే మొగోడు వేరే ఆడపిల్లని తీసుకెళ్ళి తనతో పిల్లల్ని కన్నా మొగోడు అంటారు నా భర్తని. నేను నా పిల్లల్ని పెట్టుకొని నా పిల్లల్ని బతికించుకున్న బజార్ది అంటారు నన్ను. దేనికంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే నేను ఎంత సఫర్ అయ్యి అడుగుతున్నాను. నేను 2 నెలల నుంచి పెడుతున్న ఈడవలు. నాకు ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేసి నా భర్తని నన్ను పిలిపించి నాకు న్యాయం చేయాలని యూట్యూబ్ ఛానల్ వేదాంత్ అన్నయ్యని అడిగా, సుమన్ టీవీ వాళ్ళని అడిగా, ఏడ్చాను, గొడవ పడాను,